ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న జీకే న్యూస్ కు స్వాగతం. అందరికీ నమస్కారం అండి. ఇక్కడ విచ్చేసిన రాష్ట్ర అధ్యక్షురాలు అంగన్వాడీ అధ్యక్షురాలైన మాజీ ఎమ్మెల్సీ వర్యులు శ్రీ అంగూరు లక్ష్మీ శివకుమారి గారికి, ప్రతిపాడు నియోజకవర్గం పరిశీలకులు శ్రీ ఒమ్మి రఘురామ్ గారికి, తుని నియోజకవర్గం పరిశీలకులు శ్రీ వాసిరెడ్డి జమీల్ గారికి, నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, మీడియా పెద్దలకు, సోషల్ మీడియా స్నేహితులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నానండి. ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం, జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన 17 మెడికల్ కాలేజీలు కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణకి వ్యతిరేకిస్తూ ఈ జగన్మోహన్ రెడ్డి గారు 1,000 సంతకాల మహా ఉద్యమం ప్రారంభించారండి. ఆ విషయంగానే మీ అందరికీ తెలియజేద్దామని ఇక్కడ రమ్మడం జరిగింది. వేళ జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ ఈ మహా ఉద్యమం మొదలుపెట్టిన రోజు నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలోని, ప్రతి మండలం, ప్రతి గ్రామం, ప్రతి పట్టణంలో కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఈ 1,000 సంతకాల ఉద్యమాన్ని ప్రజల్లోకి చాలా బలంగా తీసుకెళ్లడం జరిగిందండి. అదేవిధంగా ప్రతిపాడు నియోజకవర్గంలో కూడా మేము మొదలుపెట్టిన రోజు నుంచి ప్రతి మండలంలోని, ప్రతి గ్రామంలోని, ఇంచుమించు ప్రతి వీధిలో కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఎండనక వాననక లెక్క చేయకుండా, రాత్రి పగలు చూడకుండా సుమారు 60,000 సంతకాలు, టు బి వెరీ ప్రిసైజ్ 58,410 సంతకాలు ప్రతిపాడు నియోజకవర్గం నుంచి సేకరించడం జరిగిందండి. ప్రతి కార్యకర్తకి, ప్రతి అభిమానికి, ప్రతి నాయకుడికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నానండి. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు చేసిన కార్యక్రమానికి రాష్ట్ర అభివృద్ధికి ఆలోచించి 60,000 మంది సంతకాలు పెట్టారండి. వాళ్ళందరికీ కూడా పేరు పేరున నా పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నానండి. ఈ సంతకాలన్నీ కూడా ఈవేళ ఆటోలో చేసి జిల్లా కార్యాలయానికి పంపడం జరుగుతుందండి. 15వ తారీఖున మన జిల్లా అధ్యక్షుల వారు శ్రీ దాడిశెట్టి రాజా గారి ఆధ్వర్యంలో భారీ ర్యాలీతో ఆ లారీ కూడా మన తాడేపల్లి ఆఫీస్కి చేరుకోవడం జరుగుతుందండి. 17వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు గౌరవనీయుల గవర్నర్ గారిని కలవడం జరుగుతుందండి. ఈ 1,000 సంతకాల ఉద్యమంలో ఒక విషయం అయితే చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రజలు తెలుసుకున్నారండి. ఎందువల్ల ఈ ప్రైవేటీకరణ చేస్తున్నారు అనే విషయం ప్రజలందరికీ కూడా చాలా స్పష్టంగా అర్థమైందండి. వైఎస్ఆర్ హయాంలో, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో తెచ్చిన మెడికల్ కాలేజీలు అన్నీ కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అన్ని అమల్లో తీసుకొస్తే ఆ క్రెడిట్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అందుద్దని, ఆ పేరంతా కూడా వైఎస్ఆర్ పార్టీ నాయకులకి, కార్యకర్తలకు వస్తుందనే ఆలోచనతో, దురుద్దేశంతో, స్వార్థంతో, కుల్లి రాజకీయాల ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు ఈ మెడికల్ కాలేజీలన్నీ కూడా ప్రైవేట్ పరం చేయాలనే ఆలోచన చేశారనే విషయం రాష్ట్ర ప్రజలందరికీ కూడా చాలా స్పష్టంగా అర్థమైందండి. ఈవేళ 1,000 సంతకాలు కూడా ఎవరిని బ్రతిమాలలేదండి.